అదృష్టలక్ష్మిని గృహంలోకి ఆహ్వానించడానికి వాస్తుశాస్త్ర రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు కోకొలలుగా మనకు మహర్షులు అందించారు. వాటిలోని కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనం అవగాహన చేసుకున్నట్లయితే మన గృహం స్వర్గసీమగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి మీరు ఇంతవరకు నమ్మిన విశ్వాసాల్లోనే కొనసాగండి, అది మీ ఇష్టం. వాస్తు నేను నమ్మడం లేదు, వాస్తు శాస్త్రం నాకు అక్కరలేదు. కానీ ఇల్లు కడితే మాత్రం కాస్తో కూస్తో వాస్తు పాటించే కడతాను. ఎందుకో తెలుసా, డబుల్ స్టాండర్డ్ కాదు. రేపు పొద్దున మళ్ళీ నేను నా ఇల్లు అమ్మాలంటే ఎవడు కొనడు. ఈ అమెరికా నుండి ఏ మహాక్రైస్తవ భక్తుడు లేకపోతే ఏ నాస్తికుడో వచ్చి కొనాలి. వాస్తు అంటే నాకు నమ్మకం లేకపోవచ్చు, దేశానికి ఉంది కదా నమ్మకం. అందుచేత దేశ ప్రజలకు నా ఇల్లు పనికి రావాలంటే, ఎప్పుడైనా అమ్మాలంటే వాళ్ళు కొనాలంటే మినిమం వాస్తు ఆబ్జర్వ్ చేసి కొనడము కట్టడం మంచిది. లేకపోతే అమ్మబోతే అడవి, కొనబోతే కొలివిలాగా తయారవుతుంది. సామాజికంగా మనం కొన్ని పాటిస్తామంటే తప్ప మన పాప క్షమాపణ కొరకు, మోక్ష సాధన కొరకు మనము నమ్మవలసిన ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి నజరేయుడని యేసునాథుడు. దేవుడు మీకు గ్రహించనిచ్చునుగాక.